నమస్కారం రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. దావోస్ పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న చంద్రబాబు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొనున్న సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు, ఆరోపణలు. జేసీ వర్సెస్ కేతిరెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో తాటిపత్రిలో హైటెన్షన్. సప్త సముద్రాల అవతల దాక్కున్న వదలం పోలీస్ అధికారులకు హరీష్ రావు వార్నింగ్. జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత, బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తోపులాట. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఈరోజు అమరావతికి చేరుకున్నారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మంత్రులు అనగాన సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, సవిత, కొలుసు పార్థసారథి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. సచివాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్ర అభివృద్ధి పథకాలకు రుణాల మంజూరు, ప్రాధాన్యత రంగాలకు ఆర్థిక చేయూతపై చర్చించనున్నారు. సాయంత్రం గోదావరి పుష్కరాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. భక్తులు కల్పించాల్సిన వసతులు, ఘాట్ల నిర్మాణం, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు తెలంగాణ భవన్ లోపల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావులు ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఏమీ లేదు, మాకేం సంబంధం లేదని కేటీఆర్ తెలిపారు. 10 సార్లు పిలిచినా హాజరవుతా, అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలని మండిపడ్డారు. రేవంత్ తన మంత్రులతో సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. 50 లక్షలతో నోటుకు ఓట్లు దొరికిన ఒక దొంగ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఈ రాజకీయ కక్ష సాధింపులని అన్నారు. 6 గ్యారంటీల మోసం, 420 హామీల దగ్గ, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ కుతంత్రాలను ఫైర్ అయ్యారు. 4 కోట్ల ప్రజలను నైవేద్యం చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టాం, కాంగ్రెస్ను బొందపెట్టేదాకా నిద్రపోమని కేటీఆర్ తెలిపారు. విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తామని వెల్లడించారు. ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోంది. కేసీఆర్ సైనికులుగా ఉద్యమం నుంచి ఉద్భవించిన నాయకత్వం బీఆర్ఎస్ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న మేము ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు, మేము టైంపాస్ రాజకీయాలు చేయలేదు, ప్రతిపక్షాలను వేధించలేదన్నారు. విచారణకు భయపడేవారు ఎవరూ లేరని తెలిపారు. రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతులు రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ముఖ్యులు, కార్యకర్తలు ఉన్నారు. ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు
ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఎప్పుడు ఏదో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంటుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా పరిస్థితి ఉంటుంది. తాజాగా తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్ల స్థాయికి చేరడంతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ పౌరుషం, సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై ఇరు వర్గాలు బహిరంగ సవాళ్లు విసరడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. కర్నూలు, కొండారెడ్డి బురుజు, కడప, కోటిరెడ్డి సర్కిల్, అనంతపురం టవర్ క్లాక్ వంటి ప్రదేశాల్లో ఆయన చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. రాయలసీమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక జేసీ వర్గీయులు కూడా అదే స్థాయిలో ప్రతి సవాలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు రోడ్డెక్కే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. అంతే కదా, ఆఫీస్ నుంచి పంపించినారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, రేవంత్ రెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్పై విచారించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి నాయక్, ఇతర బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిని హరీష్ రావు నిలదీశారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కావాలని రిటైర్మెంట్కు దగ్గర ఉన్న అధికారులతో సిట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మాటలు, సిపి మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయ్యాక కూడా సప్త సముద్రాల అవతల దాక్కున్నా పట్టుకొస్తామని తెలిపారు. దావోసులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పాటించడం కాదు, చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించారు. చట్ట ప్రకారం వ్యవహరించకపోతే వారిదే బాధ్యతని స్పష్టం చేశారు. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం, రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకొని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయబద్దంగా వ్యవహరించండి, చట్టబద్దంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్కెళ్లి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈ రోజు ఫ్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ లాటరీ విధానంలో ఫ్లాట్లు కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సిఆర్డీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఈ లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూర్లోని సిఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. అలాగే ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ఫ్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ఫ్లాట్లు కేటాయించారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూసేకరణ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ఫ్లాట్ల కేటాయింపు జరగడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన సుమారు 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి హైదరాబాద్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన, టెండర్ల కేటాయింపు, నిధుల మళ్లింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్ను పీఎంఎల్ఏ చట్టం కింద నమోదు చేస్తోందని సమాచారం. ఈ కేసులో గతంలోనే మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో మరోవైపు ప్రధాన నిందితులు ఒకరిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం విచారించారు. సుమారు 7 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మద్యం విధానంతో తనకు నేరుగా సంబంధం లేదన్నారు. అంతా రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారని ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో సొమ్మును విదేశాలకు చేరవేశారనేది ఈడీ ప్రధాన అనుమానంగా పేర్కొన్నారు. వరుసగా 2 కీలక నేతలను ఈడీ విచారించడంతో ఈ కుంభకోణం కేసు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతోంది. రానున్న రోజుల్లో మరికొందరు కీలక నేతలు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించలేదు. ఇదిలా ఉంటే కేటీఆర్ విచారణ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి విభాగం నాయకులను అర్ధరాత్రి నుంచి అదుపులోకి తీసుకోగా జూబ్లీహిల్స్ పీఎస్కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కార్యకర్తలు బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు బయటకు వెళ్లకుండా తెలంగాణ భవన్ గేట్లు మూసివేసేందుకు యత్నించారు. దీన్ని అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. క్లోజ్ చేస్తాను. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం నిర్ణీత వేళలో తెరిచి ఉన్న వైన్ షాపుల వద్దకు వెళ్లి యజమానులతో వాగ్వాదానికి దిగారు. తమ ఆదేశాలు పాటించకపోతే ఆ తర్వాత మీ ఇష్టం, ఫలితం తీవ్రంగా ఉంటుంది అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. అధికార పార్టీ అండ చూసుకుని ఇలా సామాన్య వ్యాపారాలను భయపెట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులది, ఎక్సైజ్ శాఖది కాగా రాజకీయ కార్యకర్తలు ఈ విధంగా పెత్తనం చెలాయించడం ఏంటని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ఈ ఓవరాక్షన్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం మీదే కదా, మీకు అంతగా మద్యంపై వ్యతిరేకత ఉంటే నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం చేయించవచ్చు కదా అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. కేవలం వైన్స్ యజమానులను బెదిరించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్, 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఇష్టం పెట్టుకోండి. ఏముండవు, అన్ని పడేసే ఉండదు. రేపటి నుంచి అయితే ఈ రోజు అంటే ఏమంటలేదు. రేపటి నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ రూమ్, వెయిట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ రూమ్ గుర్తుపెట్టుకోండి, సరేనా? ఏం చెప్పిన మేము బంద్ చేయండి. ఫస్ట్ బంద్ చేయండి. మీరు లేదు, మీరు లొల్లి పెట్టుకోవాలి. బంద్ చేసి మొర పెట్టుకోరు. ఇక మాత్రం లోకల్లో నేను చెప్తున్నాను, తీసి 1 గంట లేదు.
11:30కి ఇప్పుడు వచ్చి నిన్న తీసి నాకు తెలిసింది, అందుకే మొదలు వచ్చాం. తీసి బంద్ చేపించేది వద్దు, ఫస్ట్ తీయకుండా 1 గంట తీరు ఏముంటే సార్ దగ్గర అంతే. మా సార్ చెప్తానే వస్తానే ఉన్నాం. దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున జ్ఞానం, విద్య, కళలలో విజయం కోరుతూ ప్రజలు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి చాలా ముఖ్యమైనది. ఈ రోజు మారుతున్న ఋతువుల ప్రారంభం, వసంతకాలం ఆగమనాన్ని సూచిస్తుంది. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని హృదయపూర్వకంగా పూజించడం వల్ల చదువుపై దృష్టి పెట్టడానికి, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో కిక్కిరిసిపోయింది బాసర పుణ్యక్షేత్రం. వసంత పంచమి సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు మొదలయ్యాయి. వేకువజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అర్ధరాత్రి నుంచి చదువుల తల్లి దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. కొనసాగుతున్న చిన్నారుల అక్షరాభ్యాస శ్రీకార పూజలు జరుగుతున్నాయి. గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. వసంత పంచమిని పిల్లలకు పాఠశాల విద్య ప్రారంభించడానికి శుభప్రదంగా భావిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకుని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. శుక్రవారం ఉదయానికి 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరిలో టోకెన్లు లేనివారు సర్వదర్శనానికి 12 గంటలు పడుతోందని, టోకెన్లు ఉన్న భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. 300 రూపాయల శీఘ్ర దర్శనం భక్తులకు 3 నుంచి 5 గంటల్లో శ్రీవారి దర్శనం జరుగుతుందని పేర్కొంది. నిన్న స్వామివారిని 64,571 మంది భక్తులు దర్శించుకోగా 23,634 మంది భక్తులు తరణీలాలో మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం స్వామివారి ఉండే ఆదాయం 3.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా వీకెండ్తో పాటు సోమవారం పబ్లిక్ హాలిడే కావడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. எல்லாரும் அப்படியே கட் பண்ணி நான் வீடியோ காலிங்ல வரேன். கோவிந்தா போலோ.
వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ ప్రత్యేక అలంకరణ తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులతో దుర్గగుడి ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 18,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి చేరుకోగా మరింత మంది రానున్నారని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయ రగడ రాజుకుంది. నేత సహార్ షేక్ నగరమంతా పచ్చరంగులకు మారిపోవాలని చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత నవనీత్ కౌర్ గట్టిగా స్పందించారు. పచ్చరంగు కావాలంటే పాకిస్తాన్ వెళ్లాలని, ఇక్కడ కాషాయం మాత్రమే నడుస్తుందని ఆమె హెచ్చరించారు. దీనిపై సహార్ షేక్ స్పందిస్తూ తన పార్టీ జెండా రంగు పచ్చ అనే ఉద్దేశంతోనే ఆ మాట అన్నారని వివరణ ఇచ్చారు. पूरा ग्रीन करने के लिए पाकिस्तान जाना पड़ेगा. इस देश में है तो भगवा और नीला ही चलेगा, दूसरा कोई रंग नहीं चल सकता है. ये याद रखना. छत्रपति शिवाजी महाराज ने जब बोला था कि ये राज्य में जो धर्म के लिए हम काम कर रहे हैं, जो महाराष्ट्र में रह रहे हैं, ये धर्म के लिए हम जिएंगे भी और मरेंगे भी. किसी ने कितना भी कुछ बोला, ग्रीन करेंगे, हरा करेंगे, तो तुम्हारे सपने भी सच नहीं हो सकते हैं. ये याद रखना. इस देश में ऐसे कार्यकर्ता, ऐसे भक्त और हमारे जैसे लोग, हम पॉलिटिक्स में भी हैं, राजकारण में भी हैं, पर हमारे विचार, हमारे छत्रपति शिवाजी महाराज के विचार लेके ये खून में दौड़ते हैं. जब तक ये खून खत्म नहीं होगा तब तक भगवा इस देश से कोई हटा नहीं सकता. इतना याद रखना. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.